నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో ఉన్నతాధికారుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. అలాగే ఆ సహకారాలను ఉపయోగించుకొని మంచి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రమోషన్స్ ఇతరమైనటువంటి ప్రయోజనాలు కూడా కలిసి రాబోతున్నాయి. అలాగే ఈ వారం ఈ మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిలకడగా ఉంటుంది. అలా ఉండటం చేత భవిష్యత్తులో తాము చేపట్టబోయేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసమై కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునే అవకాశాలున్నాయి. వాటికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టినటువంటి పెట్టుబడులకు లాభాలను కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించటం, వాటిని విస్తరింపచేసుకునేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. విద్యార్థులకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి కోసమే కష్టపడినట్లయితే పోటీ పరీక్షల్లో మంచి విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే ఈ వారం కుటుంబ పరంగా మంచి ప్రశాంతతను సాధించుకోగలుగుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉన్నాయి. ఈ వారం మేషరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాలానుగుణంగా వచ్చేటటువంటి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవటం, అలాగే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాలను అలవాటు చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ వారం జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడి చక్కని సంతోషాలు కూడా ఉంటాయి. ఇదే సమయంలో వీరి మధ్యలో ఉండేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా మొత్తానికి తొలగిపోతుంటాయి. ముఖ్యమైనటువంటి పనుల కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోవటం మంచిది. వృషభ రాశి వారులకు ఈ వారం అనేక విధములైనటువంటి ఆశాజనకములైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క పనితీరుకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు, ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. అధికారుల యొక్క ప్రోత్సాహంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. మీకు రావలసినటువంటి పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతన పెట్టుబడులు లేదా నూతనమైనటువంటి ఒప్పందాల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని వాటిల్లో ఆశించినటువంటి లాభాలు పొందే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు కొంత ఈ వారం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో వ్యవహరిస్తే కనుక సమస్యలను తగ్గించుకోగలుగుతారు. విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు. కాలం యొక్క విలువను తెలుసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ వారం కుటుంబ పరంగా చూస్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కొంత అనుకూలంగా ఉండేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతమైనటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూసేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ వారం ఆరోగ్య విషయంలో కనుక చూస్తే పని భారాలు, అలసట వలన కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటి ఒత్తిడిని, అలసటను దూరం చేసుకునేటటువంటి క్రమంలో మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై అష్టలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణము, అమ్మవారికి కుంకుమ పూజ, క్షీరాన్నము నివేదన చేసుకోవటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు.
మిథున రాశి వాళ్లకు ఈ వారం గ్రహస్థితుల యొక్క సంచారాల సందర్భమైనటువంటి గమనికలు ఆలోచనలు చేసినప్పుడు వీరికి ఈ వారం ఉత్సాహభరితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఊహించిన దానికంటే అధికంగా పొందగలుగుతారు. నూతనమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక మిథున రాశి వాళ్లకు ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అయినప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో కూడిన ఖర్చులను కనుక రూపొందించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో చూస్తే కనుక లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేపట్టి వాటిల్లో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని విశేషమైనటువంటి లాభాలు ప్రయత్నాలు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇక విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక సాంకేతికము వైద్య విద్యలు అలాగే వాతావరణము ప్రకృతి సంబంధమైనటువంటి శాస్త్రాలపైన వాటి యొక్క అధ్యయనములపైన ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆసక్తి ఏర్పడుతుంది. వాటిల్లో కనుక విద్యార్థులు పట్టుదలతో కనుక చదివినట్లయితే మంచి ప్రయోజనాలతో కూడిన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మంచి సంబంధాలతో బలపడేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఆరోగ్యపరంగా చూస్తే కనుక వాతావరణ మార్పుల వలన చిన్న చిన్న అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకేసారి ఈ వాతావరణ మార్పులకు గురి అయ్యేటటువంటి సందర్భాల్లో జలుబు లేదా ఇతరమైనటువంటి ఒళ్ళు నొప్పులతో కూడిన కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఆహారపు అలవాట్లలో జీవన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. వీలైతే రోజు కాసేపు వ్యాయామం చేయటం అనేది అలవాటు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కనుక జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలతో కూడిన కుటుంబ జీవన విధానాలు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి నమస్కారం చేసుకోవటం, ఇంట్లో రోజు దీపారాధన చేయటం, అలాగే స్వామివారికి ప్రీతిగా చలివిడిని నివేదన చేసి నమస్కారం చేసుకోవటం, స్వామివారిని పూజించినటువంటి విభూధిని రక్షగా నుదుటిపైన ధరించేటటువంటి ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆశాజనకమైనటువంటి లేదా కొన్ని ఊహించనటువంటి ప్రయోజనాలతో కూడిన వారంగా ఉండబోయే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఈ వారం ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. రక్షణ మరియు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఉత్సాహభరితమైనటువంటి ఊహించినటువంటి కొన్ని పిలుపులు కూడా ఉన్నతాధికారులతో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వద్ద మంచి పేరు ప్రఖ్యాతులను కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ వారం పురోగమగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తమ చదువులు లేదా తాము వివిధ వసతి గృహాల్లో ఉండి చదువుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా నిర్వహణ లోపాలను సరిచేసుకుంటూ మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గతంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. నూతనమైనటువంటి భాగస్వాములు లేదా నూతనమైనటువంటి ప్రాజెక్టులతో కూడినటువంటి వ్యాపార లాభాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక
విధిగా చూస్తే కనుక ఈ వారం వైద్యపరంగా లేదా ఇంజనీరింగ్ పరంగా ఎవరైతే చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో తమ యొక్క ప్రాజెక్టు విభాగాల్లో పలు రకాల పరీక్షల్లో పాల్గొనవలసిన అవసరాలు ఉండబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి మంచి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇక జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింత బలపడటం, చక్కని కుటుంబ జీవనాలు ఏర్పడటం ఈ వారం గమనించగలుగుతారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ కుటుంబ అభివృద్ధికి పాటుపడతారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి పూజించటం మంచిది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటం, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చించటం, బిల్వదళాలతో పూజించటం, కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకం చేయటం ఇత్యాది శివ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక కర్కాటక రాశి వాళ్లకు ఆశించిన శుభ ఫలితాలు దక్కుతాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం గ్రహ సంబంధమైనటువంటి బలాబలాలు జాగ్రత్తగా గమనించినప్పుడు కొంతమేరకు అధికంగానే శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనుల్లో, చేపట్టినటువంటి పనుల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే పై అధికారుల యొక్క మాటలు ఖచ్చితంగా పాటించటం, వినటం అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే కనుక ఈ వారం సింహరాశి వారు గతంలో చేపట్టి వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విస్తరణ కోసమై ఆలోచనలు చేస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వివిధ రూపాల్లో విద్యార్థులు ఈ వారం చదువులపైన మరింత శ్రద్ధను చూపించవలసిన అవసరాలు ఉన్నాయి. బద్ధకం అనేది ఇబ్బంది పెడుతుంది. వాయిదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకేసారి లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చదువుల విషయంలో వాయిదాలు వేయటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనవలసిన అవసరాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే పనుల నిమిత్తమై బయట ఎండ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని జాగ్రత్తగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ఉద్యోగ కార్యక్రమాలు, వ్యవహారాలను పూర్తి చేయండి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు కొంత ఇటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో కుటుంబపరమైనటువంటి అభివృద్ధి విషయంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న అపార్థాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. కొన్ని ఆలస్యాలు, కొన్ని వాయిదాలు లేదా కొంత మొహమాటంతో కూడినటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి. కాబట్టి అటువంటివి పెరగకుండా జాగ్రత్తగా సమస్యను అర్థం చేసుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి అవసరమైన తగినటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే మీకున్నటువంటి విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో తొందరపడకూడదు. అప్రమత్తతతో కూడినటువంటి ప్రయాణాలను చేపడుతూ పూర్తి చేస్తుండండి. ఈ వారం ఆరోగ్యపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఈ సింహరాశి వారికి చాలా చాలా ముఖ్యము. మంచి మంచి ఫలితాలు పొందేందుకై, ఒత్తిడి తగ్గేందుకై, జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకునేందుకై ఈ వారం ఈ సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించడం మంచిది.
ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కన్యా రాశి వాళ్లకు ఈ వారం గ్రహస్థితుల కారణం చేత కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఏవైతే పనులు చేపట్టే ఆలోచనలతో ఉంటారో వాటిల్లో తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూస్తే కనుక ఈ వారం ఈ యొక్క కన్యా రాశి వాళ్లకు పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీ తోటి ఉద్యోగస్తులు వివిధ రూపాల్లో మీకు సహకారాన్ని అందించడం ద్వారా ఎంతో కొంత ఒత్తిడిని అధిగమించి ఆ సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే అధికారుల యొక్క కొన్ని ఆదేశాలు మీకు ఒత్తిడికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఈ వారం సాధారణంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆదాయ మార్గాల విషయంలో ఏదైతే సంపాదించినటువంటి ధనం ఉందో అంత సమానంగా ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. విలాసాలకు వెళ్ళకూడదు, గొప్పలకు పోకూడదు. మీ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి మీ యొక్క కుటుంబ జీవనాన్ని జాగ్రత్తగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారు పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీరు జాగ్రత్తగా మీ ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. ఏవైనా వ్యాపార కార్యక్రమాల్లో భాగస్వామ్యంతో మీరు ఒప్పందాలు కుదుర్చుకుని ఆలోచన చేసినప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి చెడులను గురించి తెలుసుకొని ఆ తర్వాతనే ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారు అనుభవజ్ఞుల యొక్క సలహాలు చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి. ఇక ఈ వారం విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కొంత ఒత్తిడి ఉండబోతుంది. కష్టపడి చదవవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కీలకమైనటువంటి విషయాల్లో ధైర్యంతో ముందడుగు వేయలేకపోతారు. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి, ధ్యానం చేసుకుంటూ ఉండండి. భవిష్యత్తును గూర్చి ఆనందంగా కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడి పనిచేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు అధిగమించవచ్చు. అదే సందర్భంలో అనారోగ్యాలు కూడా తగ్గిపోయి మంచి లక్ష్యాలతో మళ్ళీ మీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ వారం కొంత ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. తగినటువంటి విశ్రాంతి అవసరమవుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో ఈ వారం జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులతో కూడినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవనంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి దిశగా మీ యొక్క కార్యక్రమాలు ఉండేటటువంటి విధంగా జాగ్రత్త చేసుకోవాలి. వీలైతే దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అవసరం లేకపోతే కనుక, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆ దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం లేకపోతే కనుక వాటిని వాయిదా వేయటం అనేది మంచిది. దూరాభారాలతో కూడినటువంటి ప్రయాణాలు అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో చూస్తే ఈ కన్యా రాశి వారు ఈ వారం ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటము, తొందరపడకుండా వ్యవహరించటము, మానసికమైనటువంటి ధ్యానం చేసుకోవటము, అలాగే యోగా వంటివి చేసుకుంటూ ఉండటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇష్టదేవత ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ కన్యా రాశి వాళ్లకు ఈ వారం చాలా ఉపయోగపడుతుంది. తులారాశి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే మంచి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. గొప్పనైనటువంటి ప్రాజెక్టులు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం మంచి పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయటం, అదే సందర్భంలో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడం ద్వారా మీలో ఈ వారం మరింత ఉత్సాహాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మంచి లాభాలను పొందుతూ ఉంటారు. నూతనమైనటువంటి పెట్టుబడుల గురించి కొంత సానుకూలమైనటువంటి ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రతతో చదవవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. సమయం బాగా ఉంది, బాగా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి.
మంచి సమయం ఉన్నప్పుడు దాన్ని గనక దుర్వినియోగం చేసుకుంటే వాటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. దూరదేశాల్లో చదువుకోవాలి అనేటటువంటి కలలతో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. లక్ష్యాలను జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ ప్రాంతాల్లో మీకున్నటువంటి పనులను చేపట్టేందుకు ప్రయాణాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో వేరు ప్రాంతాల నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం కొంత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి సందర్భంలోనే రోజు కాస్త వ్యాయామం చేయటం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. దంపతుల మధ్య కొన్ని కీలకమైన రహస్య సంబంధమైనటువంటి చర్చలు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా కుటుంబ అభివృద్ధి కోసమే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాల విషయంలో చూస్తే ఈ వారం కొన్ని ఉపయోగపడేవి, కొన్ని అనవసరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏవైతే ఉపయోగపడినటువంటి ప్రయాణాలు ఉంటాయో వాటిని నిలుపుదల చేసుకోవటం మంచిది. ఇక విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం విశేషమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం, స్వామివారి దండకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారికి అర్చన నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కలిగే సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఆత్మరక్షణతో వ్యవహరించవలసిన వారంగా ఈ వారం ఉండబోతుంది. సమస్యలు వివిధ రూపాల్లో కలిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలు ఎటువైపు నుండి ఎలా రాబోతున్నాయి అనేటటువంటి ఊహించే శక్తిని పొందే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ప్రణాళికను రూపొందించుకోండి. లోపాలను సరిచేసుకుంటూ మీ కార్యక్రమాలను రూపొందించుకున్నట్లయితే ఎంతో కొంత ఆనందదాయకంగా గడిచిపోయే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో చూస్తే ఈ వారం భద్రతా సంబంధమైనటువంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, వ్యక్తిగత జీవనం, కుటుంబ వాతావరణం అన్నింటిలో కూడా ఈ వారం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలతో వ్యవహరించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా చూస్తే మంచి నైపుణ్యంతో వ్యవహరించి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికంగా సాధారణంగా ఉన్నప్పటికీ ఆదాయానికి సరిపడినటువంటి జీవనాలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో గృహ నిర్మాణాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చుల విషయంలో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు నూతన విధానాలతో కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. భాగస్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేపట్టే సందర్భంలో ఒప్పందాలను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి. తొందరపడకూడదు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక జీవశాస్త్రము, వైద్య శాస్త్రము, అలాగే ఇంజనీరింగ్ రంగాల్లో చదివేటటువంటి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. కష్టపడి చదవండి. మంచి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ వాతావరణం ఈ వారం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉన్నట్లయితే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు బయటపడగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితో కుటుంబ విషయాలను చాలా ఆత్మీయంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు కలుగుతుంటాయి. భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒకరిని ఒకరు కాస్త మాటలు అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొద్దిలోనే ఆ సమస్యలు తప్పిపోతాయి. మంచి స్థితికి కుటుంబ వాతావరణం తిరిగి చేరుకుంటుంది. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాలు, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండవలసినటువంటి వారం. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు కూడా చాలా కష్టపడవలసినటువంటి అవసరం. మొత్తం మీద చూస్తే వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. సంకటనాశి గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. గణపతి స్వామి వారిని
గరికతో పూజించటము, అలాగే స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చించటం అనేది చాలా చాలా మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క ప్రభావాలు గమనించినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో వారంలో కనుక చూస్తే మధ్య వరకు, అంటే ఒక 3 రోజులు మిశ్రమంగాను, మరొక 3 రోజులు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ప్రతి పనిలో ఉత్సాహవంతంగా పనిచేస్తూ వెళ్ళాలి. ఏమాత్రం కూడా భయపడకూడదు. పని అవుతుందో కాదో అనేటటువంటి అనుమానంతో వ్యవహరించకూడదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ పనితీరు, మీరు కష్టపడేటటువంటి విధానంపై వచ్చేటటువంటి ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టడము, వాటిల్లో విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. మంచి సత్తాను చాటుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రతి పనిలో కూడా ఈ వారం ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. పాత వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలను సమీక్షలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత అవసరానికి తగినటువంటి అప్పులు కూడా చేసే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను ఏకాగ్రతతో రూపొందించుకుంటూ ఉండాలి. బాగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నతపరమైనటువంటి విద్యల కోసం ఎవరైతే సన్నద్ధమవుతూ ఉంటారో, కష్టపడి చదువుతూ ఉంటారో, వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలించే సందర్భాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులు, బంధువులు వివిధ రూపాల్లో మిమ్మల్ని పలు రకాల శుభ కార్యక్రమాల కోసమై ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆనందకరమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. గతంలో వివిధ కారణాల చేత అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భంలో మీరు కోల్పోయినటువంటి వస్తువులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వినోదాలు ఉండబోతున్నాయి. ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. సమయానికి మంచి ఆహారం తీసుకోవటం, తీసుకోబోయేటటువంటి ఆహారం పౌష్టికంగా ఉండేటటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తమై, అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ ధనుస్సు రాశివారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. తులసి అర్చన నిర్వహించటము, స్వామివారికి పానకమును నివేదన చేయటము, అలాగే కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు. మకర రాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క బలాబలాల వలన మంచి పట్టుదలతో పనిచేసుకుంటూ అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకునే వారంగా ఉండబోతుంది. అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ఈ వారం ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ప్రారంభిస్తూ ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే కొంత పని భారం పెరిగినప్పటికీ నిరంతరమైనటువంటి శ్రమ, కష్టపడేటటువంటి తత్వం ఈ వారం మంచి గుర్తింపును ఇవ్వబోతుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి కోపతాపములు ముందుకు రాకూడదు. అందరినీ సమానంగా పలకరిస్తూ ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. అపార్థాలు రాకుండా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటూ పూర్తి చేస్తూ ఉండండి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక మీకు రావలసినటువంటి పాత బాకీలు మరింత ఆలస్యం కాకుండా వాటిని వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాల్లో నూతనమైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, రాజకీయపరమైనటువంటి చర్చల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. విద్య, వైద్యము, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి.
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా తోటి విద్యార్థులతో సహకార భావంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఏమైనా చదువుల విషయంలో తెలియనటువంటి విషయం ఉంటే అడిగి తెలుసుకుంటూ మీరు అభివృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ జీవనంలో ఆత్మీయంగా గడవబోతుంది. వివిధ రూపాల్లో మనస్సు తేలిక అయ్యేటటువంటి కొన్ని విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. విశ్రాంతి తీసుకుంటే ఈ అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో చర్చలు జరుపుతూ ఉంటారు. భవిష్యత్తులో కొన్ని రకాల శుభ కార్యక్రమాలు నిర్వహించాలి అనేటటువంటి చర్చలు కూడా వస్తుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఈ వారం మకర రాశి వారు అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. అనుకోనటువంటి అతిథులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. మకర రాశి వారు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నూతనమైనటువంటి పరిచయాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి ఆనందానికి కూడా గురి చేస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. దుర్గా కవచమును పారాయణం చేయటము, దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోవటం, దుర్గా అమ్మవారి నామాన్ని నిరంతరము పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు జాగ్రత్తగా గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఉత్సాహభరితంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో శ్రద్ధగా కష్టపడుతూ ఉంటారు. లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో చాలా వరకు మీరు సఫలీకృతులు అవుతూ ఉంటారు. కుటుంబపరమైన ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే తోటి ఉద్యోగస్తులు, అధికారులు, స్నేహితులు అన్ని విధాలుగా మీకు సహకరించి సత్ఫలితాలను సాధించుకునేందుకు వారి యొక్క మీకు సహాయ సహకారాలు ఉపయోగపడుతుంటాయి. అధికారులతో కొన్ని కీలకమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే కనుక ఈ వారం ఆశాజనకంగా ఉండబోతుంది. రావలసిన పాత బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి స్నేహ పరిచయాలు ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు చెల్లించవలసిన అప్పుల భారాలు పెరిగిపోతూ ఉంటాయి. వాటిల్లో కొద్దిగా తీర్చుతూ ఉండటం ద్వారా ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. ఆర్థిక భద్రతను సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. పోటీ పరీక్షల్లో అప్పుడప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బద్ధకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా చదివితే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఉత్సాహాలు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాస్త అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సాధారణంగా బాధకు గురి చేస్తూ ఉంటాయి. ఇది అలసిపోవటం ద్వారా వచ్చేటటువంటి సమస్య తప్పితే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు మీకు కలగవు ఈ వారం. అలాగే సమయానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవటం, విశ్రాంతిని తీసుకుంటూ ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా ఉత్తమమైనటువంటి వారంగా మీరు రూపొందించుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఈ వారం మరింత అన్యోన్యంగా వ్యవహరించటము, సహకార భావనతో వ్యవహరించటము, అలాగే వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం కలిసి నిర్ణయాలు తీసుకోవటం, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక కుటుంబ జీవనం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేయటం, వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కొన్ని అవకాశాలను కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వారం వాహనాలు కొనుగోలు చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. కుంభరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటము, శ్రీరాముణ్ణి ఆరాధించటం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం,
ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు కొన్ని అనుకూల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అవే మిశ్రమమైనటువంటి ఫలితాలు కావచ్చు, ఆశాజనకమైనటువంటి ఫలితాలు కావచ్చు కలుగుతుంటాయి. ఈ వారం ప్రతి పనిలో కూడా ఓర్పు సహనంతో వ్యవహరిస్తుండాలి. తొందరపడకూడదు. కొన్ని రకాల విమర్శలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరో ఏదో ఒక మాట అన్నారు అని చెప్పేసి బాధపడకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కనుక ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక ప్రతి సందర్భంలో వృత్తి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటిల్లో పని భారాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. నిరంతర శ్రమకు గురి అవుతూ ఉంటారు. అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉండండి. మీ యొక్క అంకిత భావానికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు తప్పనిసరిగా ఏర్పడుతుంటాయి. ఇదే సందర్భంలో అధికారుల యొక్క ప్రశంసలు కూడా కొంత మీకు అనుకూలించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం కొంత స్థిరంగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను జాగ్రత్తగా రూపొందించుకోగలుగుతారు. మీకు రావలసిన పాత బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి హామీలు, అనవసరమైనటువంటి ఖర్చులు, విలాసాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవన విధానానికి భద్రతను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టే సందర్భంలో ఆలోచించి వ్యవహరించాలి. తొందరపడకూడదు. ఏవైనా కొత్తనైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో 1-2 సార్లు గత అనుభవాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటూ ఒప్పంద పత్రాలపైన సంతకాన్ని చేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి నష్టాలను కూడా మీరు నివారణ చేసుకోగలుగుతారు. విద్యార్థులు లక్ష్యాలకు జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేసుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉండాలి. ప్రణాళికాబద్ధంగా చదవటం ద్వారా ఈ వారం ఆశించిన ఉత్తమ ఫలితాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు తలనొప్పులు, పంటి నొప్పులు, అలాగే జ్వరంతో కూడినటువంటి బాధలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. విశ్రాంతిని తీసుకోండి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించవలసిన వారంగా ఈ వారం మీకు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక జీవిత భాగస్వామితో ఈ వారం కుటుంబ విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. రహస్యంతో కూడినటువంటి వ్యవహారాలు ఉండబోతున్నాయి. చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు, బాధ్యతలు నిర్వహించవలసినటువంటి సందర్భంలో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం వీలైనంత వరకు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.